కనమర్లపూడి సుధాకర్, వయసు 38 సంవత్సరాలు, డోర్ నంబర్ 1-39-28, నాజర్పేట, తెనాలి, ఏపీ. 18/8/2022 వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు సుధాకర్. నేను తెనాలి కొత్తపేటలోని సాయిబాబా సత్సంగాలకు వెళ్ళేవాడిని. నేను శ్రీ రామచంద్ర పిల్లల మరియు దంతవైద్యశాల గుంటూరులో పనిచేస్తున్నాను. ప్రతిరోజు తెనాలి నుండి గుంటూరుకు బస్సులో వెళ్ళి వచ్చేవాడిని. ఒకరోజు 2012వ సంవత్సరంలో డ్యూటీ చేసి బస్సు ప్రయాణంలో తిరిగి వస్తున్నప్పుడు బస్సు కుదుపులకు వెనుక సీట్లో కూర్చుని ఉన్న నేను సీట్లో నుండి పైకి ఎగిరిపడి మళ్ళీ సీట్లోనే కూర్చుండిపోయాను. ఆ కుదుపు వేగానికి వెన్నెముక దగ్గర బలంగా ఒత్తిడిపడి నొప్పి పుట్టి కేకలు పెట్టేశాను. బస్సులో ఉన్న వాళ్ళల్లో బాబా దయవల్ల ఒక ఫిజియోథెరపీ డాక్టర్ ఉన్నారు. ఆయన నా వద్దకు వచ్చి నా పరిస్థితి చూసి ధైర్యం చెప్పి 108లో మా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. నా ఐడి కార్డు చూసి నన్ను మా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. నేను ఉద్యోగం చేస్తున్న డాక్టర్ గారు పిల్లల డాక్టర్ అవ్వడం వల్ల నన్ను ప్రక్కనే ఉన్న తులసి హాస్పిటల్లో జాయిన్ చేసి సకాలానికి ట్రీట్మెంట్ ఇప్పించారు. సాయిబాబా దయ వలన అతి త్వరలోనే నేను కోలుకున్నాను. గురువుగారు సత్సంగంలో చెబుతూ ఉండేవారు, ఇక్కడ సాయిబాబా ఉన్నారు, మీకు సమస్య వస్తే సాయిబాబాకు చెప్పండి, మిమ్మల్ని కాపాడుతారు అని. ఎన్నో సమస్యల నుండి సాయిబాబా మమ్మల్ని కాపాడారు. పైన చెప్పిన సంఘటన నా జీవితంలో జరిగిన ముఖ్యమైన అనుభవం. ఇది మళ్ళీ నాకు క్రొత్త జీవితాన్ని ప్రసాదించినట్టిది.